చిల్లయ్య మూమెంట్సా? అర్ధరాత్రి 12 వరకు కూర్చొని సినిమాలు చూసుకుంటూ ఆ సినిమాల డైలాగ్స్ మేము స్పూఫ్ చేసుకుంటూ ఉంటాం. అర్ధరాత్రి 12 వరకు కూర్చొని సినిమాలు చూసుకుంటూ ఆ సినిమాల డైలాగ్స్ మేము స్పూఫ్ చేసుకుంటూ ఉంటాం. ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. ఇది కదా ఇక్కడ స్పూఫ్ చేయండి ఏదైనా డైలాగ్స్ కి. ఇప్పుడు డైలాగ్ స్పూఫా? డైలాగ్ చెప్పాలా మీరే చెప్తారా? మీరు డైలాగ్ చెప్పండి. మహేష్ బాబు కామెంట్ డైలాగ్ ఉంటుంది కదా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. సరే మరి న్యూ వన్ చెప్పండి అయితే. ఆ కుర్చీని మడత పెట్టి ఆ పాట ఆ డైలాగ్ రెండు కదా. డైలాగ్ రాదు యాక్చువల్లీ. డైలాగ్ రాదు. ఆ కుర్చీ మడత పెట్టి కొడితే మెడలు ఇరిగిపోయినాయి. సరే ఇది స్పూఫ్ చేయండి. చేయండి చేస్తా. అర్ధరాత్రి 12 గంటలప్పుడు అన్నారుగా. ఈమె నేను కాదు. ఏమేనా? జస్ట్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్, నాట్ యాక్టింగ్. ఐ మీన్ డైరెక్షన్. ఎవరు యాక్టింగ్ చేస్తారు? నేను యాక్టింగ్ చేయను. నాకు సింగింగ్ అంటే ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సరే ఇంకో సాంగ్ పాడండి మాకోసం. ఇంకా సాంగ్ నువ్వు చెప్పక ఈసారి నేను పాడతా. ఓ ఇందా మీ ఫ్రెండ్ చెప్పింది సాంగ్ నేను డెడికేట్ చేశా. అంటే దీనికి ఫేవరెట్ సాంగ్. ఇప్పుడు తన ఫేవరెట్. అంటే నా ఫేవరెట్ అంటే చాలా ఉన్నాయి. అయన్నొద్దు పాయింట్కి రా. మన్మధుడా నీ కలగన్నా, మన్మధుడా నీ కథ విన్నా, మన్మధుడంటే కాగిలిగా, మన్మధుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం వదలక, ఊహలలోను రాగం ఊపిరి వలపేనే, ఎందరిలోనే చూసా కానీ ఒకడే మన్మధుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరగని ఇతడే నా ప్రియుడు, ఎందరిలోనే చూసా కానీ ఒకడే మన్మధుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరగని ఇతడే నా ప్రియుడు. అంటే లిరిక్స్ కొంచెం నైస్. ఎవరా మన్మధుడు, ఎవరా ప్రియుడు మాకు చెప్పరా? అలాంటివి ఏం లేవు. జస్ట్ నేను మ్యూజిక్ లవర్ సో సరే నేను ఒక డైలాగ్ చెప్తాను, అది మీరు నవరసాల్లో చెప్పాలి. ఎంత ముద్దుగా అడుగుతుంది. నవరసాలు కాదు అసలు యాక్టింగ్ అంటే నవ్వుతూ కూడా చెప్పలేరా? ఇప్పుడు నవ్వుతున్నారు అంత బాగా. మరి ఇంకే నేను డైలాగ్ చెప్తాను. సేమ్ ఇందాక చెప్పాను కదా, అదే ఎవరి కూడా దెమ్మతిని మైండ్ బ్లాక్ అవుద్దా అదే. లేదంటే సరే ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టి చూసుకుంటా ఆ డైలాగ్ ని. మీరు చాలా ఫీల్ చాలా అంటే ఏ రసాలో చెప్పండి ఆ రసాలో చెప్పాలి. ఫస్ట్ డైలాగ్ ని డైలాగ్ లో చెప్పండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. గుండె క్లోజ్ అయిపోయింది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అవునా? అంటే ఎవరికో పెట్టే తాళం వేసి ఓకే. ఈ డైలాగ్ ని కోపంగా చెప్పాలి. ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టి చూసుకుంటాను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇదే చాలా నొప్పిగా చెప్పాలి. ఒక ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. వచ్చిందండి వయ్యారి. సిగ్గా. ఒక ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఒక ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఒక ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టి చూసుకుంటాను. రొమాంటిక్ మీ ఫ్రెండ్ చేస్తుంది మీకోసం.
ఏంటి రొమాంటిక్ అదే నవరసాల్లో ఇది కూడా ఒకటే కదా. నాకు నచ్చండి అదే వద్దు. డైలాగేగా వద్దు. ఓకే థ్యాంక్ యూ ఫన్నీ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్తారా? ఓకే బాడీ మొత్తం ముళ్ళుంటే కానీ దాని స్మెల్ మాత్రం బాగుంటుంది, ఏంటది? పనసకాయ నాకు తెలీదమ్మా. పనసకాయ కాదు. ఇంకా బాడీ మొత్తం ముళ్ళు ఉంటాయి కానీ స్మెల్ బాగుంది. పైనాపిల్ ఫ్రూట్స్ కాదు. నో ఐడియా గెస్ అదర్ దాన్ ఫ్రూట్స్. నో ఐడియా. ఎనీ గెస్? థింక్ చేయండి, మనం డైలీ రాసుకుంటాం. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. డైలీ ఏ స్మెల్ బాగుంటాయి? స్మెల్ అనగానే ఫస్ట్ పర్ఫ్యూమ్ స్ప్రే రాసుకుంటామా కొట్టుకుంటాం కానీ మీరు రాసుకుంటారా స్ప్రేని? హింట్ అదే అంటున్నా, రాసుకుంటాం మనం, అదే హింట్. డైలీ రాసుకుంటాం, దానిపైన ముళ్ళు ఉంటాయి, స్మెల్ వస్తుంది. నో ఐడియా. సరే నేను ఇంకా క్లూ ఇస్తున్నాను. ఫ్లవర్స్. రోజ్. యా అంతేగా అంటే పౌడర్ గులాబీ పౌడర్. ఓకే పాండ్స్ పౌడర్ అది గులాబీ, అంతే కదా, అదే హింట్. ఓకే ఎవరైనా డైలాగ్స్ చెప్పండి. ఫేవరెట్ హీరో ఎవరు? డైలాగ్స్. నో ఫేవరెట్ హీరో. మూవీస్ అసలు చూడరా? We watch movies but we don't like any particular hero. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అవునా? సరే పోనీ ఏదైనా డైలాగ్స్ చెప్పండి, ఏముంది మీకు నచ్చే డైలాగ్స్, వచ్చే డైలాగ్స్, ఎవరికోసమైనా చెప్పాలనుకుంటున్నా. సింగిల్ లైన్ డైలాగ్స్ కూడా? No idea. We won't take it as personal. Just we enjoy movies for fun. అంతే. Yes. మూవీస్ ఎంజాయ్ చేస్తారు కానీ అసలు గుర్తు పెట్టుకోవడం ఏమి ఉండదు. సాంగ్స్ కూడా రావా? No. సరే నేను ఒక డైలాగ్ చెప్తాను, మీరు అది నవరసాల్లో చెప్పండి. నవరసాలు అంటే 9 ఉంటాయి కానీ ఒక 3-4లో చెప్పండి, సరేనా? మీకు డైలాగ్ చెప్తాను. ఒక ఛాన్స్ ఇస్తావా, గుండెల్లో పెట్టి చూసుకుంటా. దాన్ని కోపంగా చెప్పాలి, చాలా సీరియస్, కెమెరా ఫేసింగ్ ఇచ్చి. ఒక్క ఛాన్స్ ఇస్తావా, గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఒక్క ఛాన్స్ ఇస్తావా, జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. ఇప్పుడు నార్మల్ చెప్పండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా, గుండెల్లో పెట్టి చూసుకుంటాను. మరి కోపం ఎక్కడ వచ్చింది? నార్మలే వచ్చింది. కోపంగా చెప్పాలి, అగ్రెషన్. మీకు ఇప్పుడు మీ ఫ్రెండ్ మీద చాలా కోపంగా ఉంది, ఎలా కోపంగా ఉంటారో అలా చెప్పండి. బట్ దట్స్ నాట్ ద డైలాగ్ ఫర్. ఇప్పుడు చెప్పాలి మరి, అదే కదా నవరసాలు అంటే. అన్ని రసాలు బయటికి రావడమే కదా నవరసాలు అంటే. అవునా? నిజమా? తీయాలి కోపంగా. ఇదిగోండి కెమెరా, చెప్పండి. ఇలా అని చెప్పండి. తనకు కోపం చాలా ఎక్కువ. మరి చూపించాలి, ఎందుకు నవ్వుతున్నా? నవ్వింది కూడా చెప్తా. సార్ ఒక్క ఛాన్స్ ఇస్తావా, గుండెల్లో పెట్టి చూసుకుంటాను. సరే బాగా నవ్వుతూ చెప్పాలి, చాలా నవ్వుతూ ఇంకా మీ ఫ్రెండ్స్ పిచ్చేపోవాలి మీ నవ్వుని చూసి. నో చెప్పండి, ఏం కాదు, నవ్వుతున్నారు ఆల్రెడీ. ఒక్క ఛాన్స్ ఇస్తావా, గుండెల్లో పెట్టుకొని చూస్తాను. ఎంత ముద్దుగా అడుగుతుంది. సరే రొమాంటిక్? నో. రాదా? సరే సాడ్ చెప్పండి, చాలా సాడ్. నో. సాడ్ రాదా? రాదు. I don't know about acting. నార్మల్గా సాడ్గా, ఇప్పుడు కోపం సాడ్ ఎవరైనా ఏదైనా అంటే సాడ్గా ఫీల్ అవుతారు కదా. రియలిస్టిక్ గా అంటే వీ కెన్, బట్ వచ్చి యాక్ట్ చేయండి అంటే యాడ్ కాదు, జస్ట్ నార్మల్గా ఈ డైలాగ్ని సాడ్గా, ఇప్పుడు మీరు సాడ్గా ఉన్నప్పుడు ఎలా చెప్తారు? నో. ట్రై. నో. ఓకే థ్యాంక్ యూ.